రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సాయంత్రం భక్తులచే భజన కీర్తనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ చింతాజీ రాజారాం, ఆలయ చైర్మన్ దేవయ్య, గోపాలరావు, గోదా అంజిబాబు, ఓరుగంటి తిరుపతి, సద్గుణచారి, ఆలయ అర్చకులు హరీష్, కూర భిక్షపతి భక్తులు పాల్గొన్నారు. नीलो या नमचिया कोई हादम प्रवध्यामे सत्यो ध्याताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्मान् भवद्भवाय कालाय नमो कलविकरणाय नमः महाघोरेभ्यो घोरेभ्यः घोरघोरतम देस्याति ब्रह्मपत्नी लक्ष्मी नाम देवती नाम देस्या नवदी नाम देवयाय नाम ईश्वर्या विद्या व्यापार వాడున్నాడు పక్కడు ఇప్పుడు సీతారామాభ్యో నమః. ఓం శివ శివ శంభో ప్రవర్ధమే. అదే విధంగా రాత్రి శివ కళ్యాణము లింగోద్భవ సమయం వరకు కూడా నిర్వహించడం జరుగుతున్నది. లింగోద్భవ సమయంలో భక్తులందరిచే కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు కూడా అభిషేకాలు జరగడం జరుగుతున్నది. కావున ఇటు విషయాన్ని గమనించి ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా పిల్లాబాబులతో పాడి పంటలతో చక్కటి జీవితాన్ని కోరుకోవాలని సర్వేషాం సన్మంగళాన్ని మనసు లోక సమస్త సుఖినో. పత్రి మారేడు పత్రి ఈ యొక్క నీటితో సేవించి నీటితో జలంతో తర్వాత పాలతోటి దండాన్ని పోసి ఎంతో పరమపవిత్రంగా శివుని ఆరాధించింది. ఈ శివుడు అంటే మనకి ఏంటంటే మన కష్టాల నుంచి వాడు కూడా శివుడు ఏమి అడిగినా కూడా తప్పనిసరి ఇవ్వగలనని శాస్త్రాలు వేదాలు చెప్తుంది. మహిమతోటి అందరూ కూడా ప్రార్థన చేయాలి. శివుని కాకుండా